గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు వసంత. ప్రజెంట్ నేను పోచంపల్లి మోడల్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి రీజన్ కరీంనగర్ సిప్స్ ఇన్స్టిట్యూట్ స్వప్నారావు మ్యామ్. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే మెయిన్ రీజన్ మ్యామే. నాకు అక్కడ నేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మంచి స్థాయిలో సెటిల్ అవుతారు అందరూ. అలాగే నేను కూడా ఫస్ట్ వెళ్ళినప్పుడు అసలు సర్వే అవ్వగలుగుతానా లేదా అని చాలా భయం ఉండేది. బట్ మేడం నాకు ఎంతో బూస్ట్ ఇచ్చింది. ఒక సింగిల్ ఉమెన్ తన కాళ్ళ మీద ఎలా నిలబడాలి అనేది మేడం చూసి నేర్చుకోవచ్చు, మనం ఇన్స్పైర్ కావచ్చు. సో బయట హైదరాబాద్ కానీ మిగతా సిటీలో ఎంతో అమౌంట్ ఉంటుంది మనం బ్యూటీ కోర్స్ నేర్చుకోవాలంటే, టోటల్ ఒక అడ్వాన్స్ నేర్చుకోవాలంటే. బట్ మ్యామ్ మాత్రం తక్కువ అమౌంట్లోనే మంచి ఫెసిలిటీస్ అండ్ పర్సనల్గా ఒక్కొక్కరు హెల్త్ ఇష్యూస్ కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్, మోటివేషన్ క్లాసెస్, స్పోకెన్ ఇంగ్లీషు, ఇంకా అంటే ఓన్లీ బ్యూటీషియన్ అంటే నార్మల్గా నేర్పియడం ఒక్కోవడం, అంతేకాకుండా అన్నీ తన హెల్త్ సంబంధించి కానీ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా వాళ్ళకి మోటివేషన్ చేయడం, డల్గా ఉన్నా ఎందుకు డల్గా ఉంటున్నామని అనడం, ప్రతి కేరింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇంకా కోర్స్ అయిపోగానే ఇంకా అయిపోయింది నాకు సంబంధం లేదనకుండా ప్రతి ఒక్కరికి మంచి స్థాయిలో సెటిల్ కావాలని అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో మ్యామ్ నిజంగా అంటే నా లైఫ్ లాంగ్ నేను ఎప్పటికీ తను గుర్తుపెట్టుకుంటాను. స్టార్టింగ్ ఎంతో భయం కొద్ది వెళ్ళాను, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను, నాకు అది రాలేదు. ఇంకా పిల్లలతోని సఫర్ అయితే ఇంట్లో ఖాళీగా ఉండి ఇంకా నేను ఏం చేయలేను అనే స్థాయిలో ఉన్న నేను ఈరోజు ఆ కోర్స్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ పోచంపల్లి మోడల్ స్కూల్లో నేను జాయిన్ అయ్యాను. సో ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే నిజంగా రియల్లీ మ్యామ్ కారణం. నాకు ఎప్పటికీ తనని గుర్తుపెట్టుకుంటాను. ఇలా నాకనే కాదు ఎంతోమందికి అమౌంట్ లేని వాళ్ళకు కూడా చాలా తక్కువ అమౌంట్ తీసుకొని కూడా మ్యామ్ నేర్పించింది. సో ఎప్పటికీ తను ఇంకా నాలాగా ఎంతోమందిని మంచి స్థాయిలో ఉంచాలని, ఇంకెంతోమందికి తను క్లాసెస్ చేసి అందరినీ మంచి స్థాయిలో ఉంచాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో థ్యాంక్ యూ మ్యామ్, ఎప్పటికీ మర్చిపోను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.